హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వాయిస్ ఆఫ్ యూనిక్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇవాళ వీడియో వచ్చేసి నా శారీ ఫంక్షన్ మెమొరీస్ అనమాట. నేను ఇప్పుడు ఇది మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇది ఆల్రెడీ సగం చినిగిపోయింది కూడా. ఇది 10 years ఎగో, ఎగ్జాక్ట్లీ 2012. సో 10 years ఎగో అనమాట. సో 10 years అయింది కాబట్టి ఎట్లాగో ఆల్బమ్ అట్లనే ఉంటుంది. అండ్ ఇప్పుడున్న జనరేషన్ లాగా అప్పట్లో అయితే ఈ 3D ఎఫెక్ట్ కానీ అట్లాంటి ఆల్బమ్స్ అప్పుడు లేవు. అండ్ ఇప్పుడైతే ఫోటోషూట్స్ ఇంకా బాగా చేస్తున్నారు. అండ్ వీడియోస్ ఉంటాయి కదా, షూట్ చేస్తారు వీడియోస్ కూడా ఫంక్షన్స్లో. అవి కూడా ఇప్పుడు ఇంకా చాలా బాగా చేస్తున్నారు. అప్పట్లో అయితే ఇట్లా పువ్వుల్లో నుంచి మన ఫేస్ రావడం అండ్ వాటర్ డ్రాప్స్లో మన ఫేస్ రావడం, అట్లాంటి ఎఫెక్ట్స్ అండ్ అవన్నీ యూజ్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడైతే అట్లా కాదు, న్యాచురల్గా ఉన్నాయి అన్నీ. చాలా సినిమాటిక్ టైప్లో ఉన్నాయన్నమాట ఇప్పుడు ఎడిట్ చేసే వీడియోస్ అయితే. సో ఇది నా 10 years ఎగో ఆల్బమ్. ఇప్పుడు నేను ఎట్లా ఫొటోస్ దిగాను, ఎవరెవరు వచ్చారో అంతా మీతో షేర్ చేసుకుంటాను. అండ్ మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను ఈ మధ్య కామెంట్ సెక్షన్ కూడా ఆన్ పెడుతున్నాను. అండ్ నాకు రీసెంట్గా వచ్చిన కమెంట్ ఏంటంటే, మీరు వర్క్ చేసే స్కూల్లో ఆర్ఎల్స్ మీరు వర్క్ ప్లేస్లో వ్లాగ్ చేయండి అనేసి. సో నేను నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా అదే చేస్తాను. ప్రస్తుతానికి నేనైతే వర్క్కి వెళ్ళట్లేదు, స్కూల్కి వెళ్ళట్లేదు. సో స్కూల్ని చూపించడం కష్టం. సో నేను వ్లాగ్ టైప్ చేసేస్తాను, అంటే నేను మాట్లాడుతూ చెప్తాను. అండ్ సెకండ్ వచ్చేసి నేను జాబ్కి మ్యాక్సిమం వెళ్ళను ఇంకా. సో ఎందుకు వెళ్ళట్లేదు, నాకు అసలు ఆ జాబ్ ఎట్లా వచ్చింది, నేను టీచింగ్ ఫీల్డ్లోకి ఎట్లా ఎంటర్ అయ్యాను, అదంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పటికైతే ఇది చూసేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఆల్రెడీ వెయిట్ మినిట్, కెమెరా సెట్ చేసుకుంటా కొద్దిగా. నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ట్రైపాడ్ లేదు. సో నేను ఏదో ఒకటి సెట్ చేసి ఫోన్ పెడుతున్నాను అనమాట. అది మా ఇంట్లో ఉంది, భద్రంగా దాపెట్టాను. ఎట్లాగో వీడియోస్ చేయట్లేదు కదా అనేసి ఇప్పుడు మళ్ళీ వీడియోస్ చేస్తున్నందుకు దాని యూజ్ వస్తుంది. అండ్ ఈ శారీ ఫంక్షన్లో నాకు కూడా వీడియో తీశారు. నాకు కూడా అట్లా పూలల్లో నుంచి మన ఫోటో రావడం కానీ, ఇట్లా ఫోటో ఆల్బమ్ టైప్స్ అవి ఏదో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఉండేవి అప్పుడు. అది ఉంది నా దగ్గర వీడియో. బట్ అప్పట్లో మనకి DVD ప్లేయర్లో ప్లే చేస్తాం కదా, అట్లాంటి వీడియో అనమాట అది. అంటే క్యాసెట్ ఉంటుంది, ఇప్పట్లాగా పెన్ డ్రైవ్ అట్లా ఏం లేదు. 10 years ఎగో. బట్ ఇట్స్ ఓకే, అప్పటి జనరేషన్లో అట్లానే ఉండింది కదా వీడియో. కానీ షేర్ చేద్దాం అనుకుంటే నేను అదే పెన్ డ్రైవ్ నా ఎంగేజ్మెంట్ ఫొటోస్ తీసిన అతనికి ఇచ్చానమాట, ఫొటోస్ కాపీ చేసి ఇవ్వమని. తానేం చేశాడు, అన్నీ అందులో ఉన్న ఫొటోస్ కానీ వీడియోస్ కానీ, ఆ పెన్ డ్రైవ్లో ఉన్న ఫొటోస్ వీడియోస్ ఉంటాయి కదా, అవన్నీ రిమూవ్ చేసేసి నేను అది నెట్ షాప్లో వెళ్ళి యాక్చువల్గా CDలో నుంచి పెన్ డ్రైవ్లోకి ఒక 200 రూపీస్ ఇచ్చి కాపీ చేయించుకున్నాను అనమాట. అది మనకి రాదు కదా. సో ఆ వీడియో అతను డిలీట్ చేసేసాడు. ఈ ఎంగేజ్మెంట్ ఫొటోస్ తీసిన అతను డిలీట్ చేసి ఎంగేజ్మెంట్ వీడియోస్, ఎంగేజ్మెంట్ ఫొటోస్ ఇవన్నీ కాపీ చేసి ఇచ్చారనమాట. సో దట్ నేను నా శారీ ఫంక్షన్ వీడియో అయితే పోగొట్టుకున్నాను. శారీ ఫంక్షన్ అంటే మీ అందరికీ తెలుసు కదా, పుట్టు పంచలు, బాయ్స్కి అయితే పుట్టు పంచలు అంటే. ఈ ఆల్బమ్ మొత్తంలో నా ఫేవరెట్ ఫోటో వచ్చేసి ఇక్కడ పైన వేసారు కదా, సింపుల్గా ఉంటుంది ఈ ఫోటో అనమాట. అప్పుడు నాకు అసలు మేకప్ లేదు, లిప్స్టిక్ లేదు, ఏమీ లేదు. ఇదన్నమాట. ఇక్కడైతే స్మైల్ కూడా లేదు, ఇక్కడ కొద్దిగానే స్మైల్ ఉంది, ఇక్కడ స్మైల్ కూడా లేదు. అండ్ శారీ కట్టించే కన్నా ముందు నాకు ఇట్లా లంగా బ్లౌజ్ వేసారనమాట. అప్పుడు లంగావుని వేసుకోలేదు, ఇదే శారీ ఫంక్షన్ కదా. సో ఫస్ట్ లంగా బ్లౌజ్ వేసుకున్న తర్వాత శారీ కట్టించారు. నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను. మా ఫాదర్ అండ్ మా మదర్ ఇక్కడ నేనున్నాను. సో నేను ఇప్పుడు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను, నాకు కన్వీనియంట్గా లేదు. ఇక్కడ మా డాడీ అండ్ మా మమ్మీ అనమాట. మా డాడీ అయితే స్టిల్ అట్లానే ఉన్నారు ఇప్పటి వరకు. అసలు పర్సనాలిటీ అయితే అసలు చేంజ్ అవ్వలేదు, అదే పర్సనాలిటీ బక్కగా. అండ్ మా మమ్మీ కొద్దిగా చెబ్బి అయినారనమాట, కొద్దిగా చేంజ్ అయ్యారు. ఇది నాకు ఇచ్చిన పోజ్ చూడండి. అప్పుడు వాడు ఏం పోజెస్ చెప్పాడో నేను ఇట్లాంటి పోజెస్ ఇచ్చాను. అండ్ ఇందులో మెయిన్గా నాకు నచ్చనిది ఏంటంటే, ఈ ఫంక్షన్ ఆల్బంలో శారీ సెరమనీ ఓకే, నా ఇనిషియల్ C, బట్ వాడు పెట్టింది CH. ఇది ఓకే, CH ఓకే, లైట్ తీసుకుందాం. భార్గవి, నార్మల్గా భార్గవి స్పెల్లింగ్ అంటే BH వచ్చేస్తుంది. నాది 8 letters అనమాట నా నేమ్లో, కానీ వీడు BARGAVI పెట్టాడు, ఇదో మిస్టేక్. మళ్ళీ వచ్చేసి చిన్ని అని ఇచ్చాడు. అసలు నా నేమ్ చిన్నియే కాదు, నా నేమ్ చిన్ను. నేను ఒక పేపర్ పైన రాసి కూడా ఇచ్చాను, నేను ఇవ్వలేదు, మా వాళ్ళు రాసి ఇచ్చారు పేపర్ పైన అన్ని డీటెయిల్స్ అన్నీ. బట్ వాడైతే చాలా మిస్టేక్స్ చేశాడు. ఇక్కడ నేను ఫస్ట్ మా మామయ్య అని చూపిస్తాను, మా మేనమామ, మా నానమ్మ, మా తాతయ్య. అంటే మా నానమ్మ తాతయ్య మీకు తెలుసు కదా, మా డాడీ వాళ్ళ మమ్మీ, మా డాడీ వాళ్ళ డాడీ. మా మామయ్య అంటే మామ అంటే మేనమామ, మా మమ్మీ వాళ్ళ బ్రదర్. అండ్ మా అత్తమ్మ ఇక్కడ, వాళ్ళు మా నానమ్మకి మా తాతకి బట్టలు పెడుతున్నారు. అండ్ ఇక్కడ మా మమ్మీ డాడీ కూడా, ఇక్కడ నాకు కూడా
ఇదంతా ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు. ఇంకా మా అన్న పెద్ద, మా అక్క చిన్న. మొత్తం మేమైతే 5 మెంబర్స్. ఫస్ట్ మా అన్న, సెకండ్ మా అక్క, థర్డ్ నేను, ఫోర్త్ ఇక్కడ ఉంది చూడండి మా పండు తర్వాత మా లడ్డు. ఇది మా అమ్మమ్మ వాళ్ళ సైడ్. మా నాన్నమ్మ వాళ్ళ సైడ్ అయితే నేను ఒక్కదాన్నే, మా డాడీ ఒక్కరే అనమాట. సో నేను ఒక్కదాన్నే. రూపక్క అని నేను పిలుస్తాను, మా సోనక్క అంతే. అండ్ వీళ్ళ పేరెంట్స్కి కూడా నేను ఏం పిలుస్తాను అంటే, మా రూపక్క వాళ్ళ మమ్మీని రూప పెద్దమ్మ అంటాను, మా సోనక్క వాళ్ళ మమ్మీని సోని పెద్దమ్మ అంటాను అనమాట అంతే. బట్ వాళ్ళ యాక్చువల్గా రియల్ నేమ్స్ పెట్టయితే నేను అస్సలు పిలవను, ఇప్పటివరకు నాకు అలవాటు కూడా లేదు అట్లా. అండ్ ఇక్కడ కనిపిస్తున్నారు కదా వీళ్ళిద్దరు మా అత్తమ్మ మామయ్య వాళ్ళ పిల్లలు అనమాట. మా మేనమామ కూతురు అండ్ మా కజిన్ మామ కూతురు. ఇక్కడ మా మమ్మీ వాళ్ళ మేనత్త, మా పెద్దమ్మ, మా మమ్మీ వాళ్ళ ఓన్ సిస్టర్. ఇది నేను ఫస్ట్ చెప్పాను కదా నాకు ఫస్ట్ లంగా బ్లౌజ్ వేసారని, ఇదే లంగా బ్లౌజ్. చూడండి నా ఫేస్లో స్మైల్ కూడా లేదు, లిప్స్టిక్ కూడా లేదు, లిప్స్కి మాయిశ్చరైజర్ కూడా లేదు. అబ్బాబ్బాబ్బా. మా పిన్ని మా మమ్మీ వాళ్ళ సిస్టర్, కజిన్ సిస్టర్. మా పెద్ద నాన్నమ్మ. నేను అందరినీ ఇంట్రడ్యూస్ చేయలేదు, కొందరిని చేస్తాను, సో మీరైతే చూసేయండి. అప్పట్లో ఇది కరిష్మా ఆల్బమ్ అనమాట. ఇక్కడ మా పెద్దమ్మ గ్రీన్ శారీ, మా మమ్మీ వాళ్ళ కజిన్ సిస్టర్, మా పిన్ని ఇక్కడ ఉన్నారు. మా పెద్దమ్మ, నాకు ముగ్గురు పెద్దమ్మలు అనమాట. ఇది నేను. నా జడకైతే చిన్న పఫ్ కూడా లేదు. అప్పట్లో మనకి ఇవన్నీ లేదు ఫెసిలిటీస్ అయితే, ఉన్నిందేమో బట్ నాకు తెలియదు ఇట్లా పఫ్ తీసుకోవాలి, బాగా రెడీ అవ్వాలి. చూడండి, చూస్తే మీకు అర్థమైతే ఒక్క ఫోటోలో కూడా నాకు స్మైల్ లేదు. అయిపోయిన తర్వాత కూడా నాకు మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. ఇది గాగ్రా అనమాట, రెడ్ కలర్ గాగ్రా. అది ఫోటో లాస్ట్లో ఉందనుకుంటా, చూపిస్తాను. సో టోటల్గా అయితే 3 డ్రెస్సెస్. ఇది అనమాట గాగ్రా, రెడ్ కలర్. అది అప్పుడు వేసుకున్నానంటే తర్వాత ఒక 1 ఇయర్కి దసరా ఫెస్టివల్కి వేసుకున్నాను అంతే. ఇప్పటివరకు మళ్ళీ వేసుకోలేదు అది. మా మమ్మీ వాళ్ళ మదర్, మా అమ్మమ్మ వాళ్ళు 4 మెంబర్స్ అనమాట. ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్, నలుగురు అమ్మమ్మలు. మా మమ్మీ వాళ్ళ మేనమామలు కూడా 4 మెంబర్స్. వాళ్ళందరూ ఈ ఆల్బంలో ఉన్నారో లేదో నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. సో నేను ఉన్న వరకు అయితే అందరికీ చూపిస్తున్నాను. ఇక్కడ నేను కాలు మొక్కుతున్నాను కదా, ఇది మా మమ్మీ వాళ్ళ మమ్మీ అనమాట. అంటే మా తాతమ్మ నేను కావచ్చు, అంటే మా మమ్మీ వాళ్ళ అమ్మమ్మ. తనైతే ఇప్పుడు ప్రస్తుతానికి లేరు. ఇది మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్, 2 మామలు. ఇది మా పండు, మా మేనమామ కూతురు. అప్పటికి ఇంకా మా లడ్డు పుట్టలేరు. సో వీడియోలో అయితే, ఫొటోస్లో అయితే మా లడ్డు లేరు. మా లడ్డు అంటే మా పండు వాళ్ళ తమ్ముడు. ఇది లాస్ట్. ఇంకా పోజెస్ ఎక్కువ ఏం ఇవ్వలేదు నేను, తను నాకు చెప్పలేదు ఇట్లాంటి పోజ్ ఇవ్వండి, ఆ పోజ్ ఇవ్వండి అనేసి. ఇది ఆల్బమ్ బ్యాక్ సైడ్.